రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయాన్ని భారీగా అంచనా వేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీడీఎల్ 2,489 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించగా 2023-2024లో 3,200 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. 2023-24లో ఎబిటా మిగులు 20-23% ఉంటుందని బీడీఎల్ తాజాగా వెల్లడించింది. ఈ సంస్థకు మన సైన్యంతో పాటు పలు దేశాల సైనిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు లభిస్తున్నాయి. అందువల్ల పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అదనపు పెట్టుబడులు పెట్టేందుకు బీడీఎల్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి బీడీఎల్ చేతిలో మొత్తం 20,054 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 30కి వచ్చేసరికి ఆర్డర్ల విలువ 20,766 కోట్ల రూపాయలకు పెరిగింది. అందువల్ల అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఈ సంస్థకు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయాల్లో 2-4% సమానమైన మొత్తాన్ని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు బీడీఎల్ పేర్కొంది. మూలధన వ్యయం 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 352 కోట్ల రూపాయల నికర లాభం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్గానికి ఈ సంస్థ 913.53 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 188.91 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. బీడీఎల్ ఎన్నో రకాల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, ఆయుధ సామాగ్రి ఉత్పత్తితో పాటు సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు, నీటి లోపల వినియోగించే ఆయుధాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, కౌంటర్ మేజర్ డివైజెస్ పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఇటీవల భారత సైన్యం నుంచి 750 కోట్ల రూపాయల విలువైన ఏటీజీఎం, 247 కోట్ల రూపాయల విలువైన ఆకాశ్ మిసైళ్ల సరఫరా ఆర్డర్లు బీడీఎల్కు లభించాయి. దేశీయ అవసరాలు తీరుస్తూనే మిత్ర దేశాల ఎగుమతులపై బీడీఎల్ దృష్టి సారిస్తోంది. తన ఉత్పత్తులకు వినియోగదారులను సంపాదించే సన్నాహాలను ముమ్మరం చేసింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో అధిక ఎగుమతులు సాధించే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరుకు బీడీఎల్ వద్ద 2,600 కోట్ల రూపాయల విలువైన ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయి. మన దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాలకు చెందిన రక్షణ బృందాలు వివిధ సందర్భాల్లో బీడీఎల్ను సందర్శిస్తున్నాయి. తద్వారా ఎగుమతి ఆర్డర్లు పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఈ సంస్థకు లభిస్తోంది.